హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్. ఎన్నెన్నో కొత్త వ్యాపారాలకు సంబంధించినటువంటి వీడియోస్ అనేవి మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఈ లైక్ చేసినట్లయితే మీరు మాకెంతో సపోర్ట్ చేసినట్టు, అలాగే ఎంతెంతో కొత్త ఇన్ఫర్మేషన్ మీ ముందుకు షేర్ చేసుకుంటాం. ఇకపోతే ఈరోజు చెప్పబోయే బిజినెస్ ఏంటంటే, ఇది ఆదివారం వచ్చేసరికి మంచి డిమాండ్ ఉన్న బిజినెస్. అలాగే మనం రెస్టారెంట్లకు కానీ హోటల్కి కానీ వెళ్తే ఇది లేకపోతే మనకి ముద్ద దిగదు. అదేనండి చికెన్ బిజినెస్. సో ఈ చికెన్ బిజినెస్లో మనకి ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టాలి, అలాగే ఎలాంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి, ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటున్నాం. అందుకని ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇలాంటి చికెన్ షాప్ బిజినెస్ కనుక పెట్టాలి అంటే మనం ఏదైనా ఒక మంచి జంక్షన్లో చూసుకొని ఒక షాప్ అనేది తీసుకోవాలి ముందుగా. సో ఈ షాప్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చి ఒక 100 స్క్వేర్ ఫీట్ ఉంటే సరిపోతుంది. స్టవ్కి 500 కావాలి. తర్వాత ఎలక్ట్రానిక్ కాటా దానికి 6,000 అవుతుంది. ఈ ఎలక్ట్రానిక్ కాటా ఎందుకంటున్నామంటే, మనకి కస్టమర్ అనేది మనల్ని ఎప్పుడు నమ్మాలి కాబట్టి నార్మల్ కాటాలో మీరు ఎక్స్ట్రా వేసినా సరే నమ్మరు. ఎలక్ట్రానిక్ కాటా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా షాప్ అనేది మనకి 100 స్క్వేర్ ఫీట్లో మినిమం రన్ చేయాలి. అలాగే ఒక లేబర్ని పెట్టుకోవాలి. ఆ లేబర్కి 6,000 నుంచి 10,000 వరకు మనం శాలరీ అనేది ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇతర ఎక్స్పెండిచర్ అంటే ఆ చికెన్ కొట్టడానికి కావాల్సినటువంటి దొంగ, అలాగే కత్తి, వాటికి ఒక 4,000 వేసుకుందాం. మొత్తం ఓవరాల్ మనం చూసుకున్నా సరే బిలో 20,000 వరకే అవుతుంది. ఇప్పుడు ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అంటే, ఇప్పుడు యాక్చువల్గా ఈ చికెన్ రేట్ అనేది మనకి పేపర్లో డిపెండ్ అయి ఉంటుంది అనమాట, పేపర్ రేట్ మీద. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ చూసుకున్నట్లయితే, తెలంగాణలో ఈరోజు పేపర్ రేట్ వచ్చి 120 రూపీస్ ఉంది. అంటే మనకి చికెన్ వచ్చి బ్రాయిలర్ కోడి మనకి 120 రూపీస్కి ఇస్తారు కిలో కోడి. ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే చికెన్ ప్రైస్ వచ్చి 100 నుంచి 110 రూపీస్ మధ్యలో ఉందన్నమాట. అంటే ఇక్కడ చికెన్ అనేది మనకి కిలో 100 రూపీస్కే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యావరేజ్గా 100 రూపీస్ కేజీ చొప్పున ఒక కోడి తీసుకున్నా అనుకున్నా. సో ఈ కోడి అనేది 2.5 కేజీలు ఉంది. అంటే దగ్గరగా మనకి 250 రూపాయలు అవుతుంది అనమాట. సో ఈ 250 రూపాయలు ఈ కోడికి మనం క్లీన్ చేసిన తర్వాత ఆ వేస్టేజ్ అనేది 1/2 కిలో పోవడం జరుగుతుంది. రిమైనింగ్ 2 కేజీలు అవుతుంది. కానీ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఈరోజు చికెన్ రేట్ వచ్చి 180 రూపీస్ దగ్గరగా ఉంది. అదే చికెన్ లెస్ అయితే కనుక 280 రూపీస్, 250 నుంచి 280 రూపీస్ మధ్యలో ఉందన్నమాట. సో మనం నార్మల్ చికెన్ రేట్ తీసుకుందాం. చికెన్ ప్రైస్ వచ్చి 360 రూపీస్ అనేది అవుతుంది అనమాట. 180 into 2 360 రూపీస్ అవుతుంది. మనకి ఇక్కడ 2 కేజీస్కి వచ్చి ప్రాఫిట్ 160 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే కేజీకి దగ్గరగా లేదన్నా సరే 80 రూపీస్ మనకి ప్రాఫిట్ వస్తుంది. సో మనం అన్ని ఎక్స్పెండిచర్స్ అయ్యి అన్నీ తీసేసుకున్నా సరే మనకి కేజీకి ఒక 50 రూపీస్ ప్రాఫిట్ అనేది మాత్రం 100% మిగులుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చి మనకి ఒక 40 కస్టమర్స్ కానీ 50 కస్టమర్స్ కానీ డైలీ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? ఒక 50 కేజీస్ మనం చికెన్ అనేది డైలీ అమ్ముకున్నా సరే మనకి 50 into 50 20 కేజీలు ఎలా అమ్ముకోవాలి అనుకుంటున్నారా? మీరు వర్తబుల్ కస్టమర్స్ కొంతమందిని క్రియేట్ చేసుకోండి. అలాగే బయట వేరే షాపులు ఇచ్చే రేటు కన్నా సరే మనకి ఒక 10 రూపీస్ తగ్గించే ఇవ్వండి. ప్రాఫిట్స్ మనం ఫస్ట్లో మాత్రం చూసుకోకూడదు. వాళ్ళకి ట్రస్ట్ వర్త్ కస్టమర్ మాత్రం కావాలి మనకి. ఈ విధంగా ఇచ్చినట్లయితే ఫస్ట్ ఇనీషియల్గా ఆ కస్టమర్ అనేవాడు మన దగ్గరికి రావడం స్టార్ట్ చేస్తాడు. వన్స్ వచ్చిన తర్వాత మనం నమ్మకం ఏర్పరిస్తే ఇంకా మన దగ్గర పర్మనెంట్ కస్టమర్గా ఉండిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మార్కెటింగ్ టిప్స్ ఏంటంటే, మనకి ప్రతిరోజు ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంది. అక్కడ కుకింగ్ మాస్టర్తో మాట్లాడండి మీ బిజినెస్ గురించి, షామియానా ఆయనతో మాట్లాడండి. అదేవిధంగా ఫంక్షన్ డెకరేషన్ మేనేజ్మెంట్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడండి. అలాగే ఎక్కడైనా ఫంక్షన్ జరిగితే ఆ ఓనర్తోనే మాట్లాడండి డైరెక్ట్గా. సో బయట వాళ్ళు ఏంటంటే కోళ్ళ ఫారంకి వెళ్ళి కోళ్ళు తీసుకునే కన్నా బయట చికెన్ షాప్కి వెళ్ళి చికెన్స్ తీసుకునే వస్తారు. అది మనం చూస్తూనే ఉంటాం. సో మీరు మాట్లాడినట్లయితే మన దగ్గర నుంచే హోల్సేల్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరే సప్లై చేస్తే వాళ్ళకి వర్క్ లోడ్ కూడా తగ్గుతుంది. కాబట్టి డెఫినెట్గా మన దగ్గరే తీసుకుంటారు. ఇకపోతే లైసెన్స్లు అనేవి ఎలాంటి అవసరం అవుతాయంటే, చూడండి, FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఈ లైసెన్స్ ఎలా అనుకుంటున్నారా? ఇందులో 2 రకాల లైసెన్సులు అనేవి ఉన్నాయన్నమాట. ఆ బిజినెస్ అనేది యాన్యువల్ టర్న్ ఓవర్ అప్ టు 12 lakhs వరకు ఒక లైసెన్స్ ఉంది. దీన్ని ఏమంటారంటే FSSAI బేసిక్ లైసెన్స్ అంటారు. అదేవిధంగా ఎవరైతే 12 లక్షల కన్నా ఎక్కువ చేస్తున్నారో ఒక సంవత్సరంలో వాళ్ళకి FSSAI స్టేట్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అట్లీస్ట్ లేదన్నా సరే ఒక 50 కస్టమర్లని మనం వచ్చేలా చేసుకున్నట్లయితే మనకి కేజీకి 50 రూపాయల చొప్పున ప్రాఫిట్ అనేది మిగలడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీటి
టిప్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి మరెన్నో బిజినెస్ ఐడియాస్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా ఒక్కసారి చూసినట్లయితే మీకు మీ బిజినెస్ గురించి ఒక అవగాహన అనేది వస్తుంది. ఎలా స్టార్ట్ చేయాలి, ఏ బిజినెస్ స్టార్ట్ చేయడం మంచిది అని. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లందు అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి చిన్న లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎసెట్ మంత్ర.